బహుశా ఈ పాటికే ఈ విషయం మీ దాకా చేరు కూడా ఉండొచ్చని నేను భావిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక పాస్టర్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. నగదు ఉందనే సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. ఇంట్లో 2,27,00,000 రూపాయల నగదు దొరికింది. ఆ డబ్బుకి ఎలాంటి లెక్కలు లేకపోవడంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. రంగంలోకి దిగిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో ఓ ఇంట్లో పోలీసులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్న ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన చర్చ్ పాస్టర్ గంటా జాన్ బాబురావు ఇంట్లో ఈ నెల 16న సోదాలు చేసిన పోలీసులు 2,27,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు మొత్తాన్ని బాబురావు అల్లుడు బయ్యా శాంసన్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు సోదాలు నిర్వహించిన సమయంలో సూట్ కేసులు, సంచుల్లో కట్టల కొద్దీ నగదు దొరికింది. భారీ మొత్తంలో దొరికిన నగదుకు ఎలాంటి లెక్కలు లేకపోవడంతో డబ్బు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. సోషల్ మీడియాలో అనేక ఛానల్స్లో ఈ సంగతి బట్టబయలు చేయబడింది. టోటల్గా నరసాపురం ప్రాంతంలో పాస్టర్ గారి ఇంటిపై పోలీసులు దాడి చేయడం జరిగింది. చాలామంది మతోన్మాద భావాజాలంతో పాస్టర్ 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 అంటూ ప్రతి ఛానల్లో కూడా క్రైస్తవ్యానికి ఇబ్బందికరంగా, క్రైస్తవులు మానసికంగా బాధపడేటట్లుగా టైటిల్స్ పెడుతూ దీన్ని వైరల్ చేస్తూ క్రైస్తవులకు ఒక విధంగా క్షేమకరంగా ఉండేటట్లుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అని మీకు ఈ విషయంలో ముందుగా మీకు తెలియజేస్తున్నాను. అయితే అసలు విషయం ఏంటి, ఏం జరిగింది అన్నది నేను చాలా బ్రీఫ్గా క్లుప్తంగా మీకు చెప్తాను. నరసాపురం ప్రాంతానికి సంబంధించి జాన్ బాబురావు అనేటువంటి ఒక పాస్టర్ గారి ఇంట్లో సుమారుగా 2,30,00,000 పోలీసులు పట్టుకున్నారు. ఇది నిజమేనా అని నన్ను అడిగారండి. అవును, ఇది నిజమే, ఇందులో అబద్ధం లేదు. ఇంతవరకు ఈ వార్త సత్యమే. అయితే ఎలా జరిగింది అన్నది నాకు తెలిసినంతలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నిజానికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అంత డబ్బు పాస్టర్ గారి ఇంట్లో ఎందుకుంది, ఏంటి అన్న విషయాలు అయితే ఇంతవరకు బయటికి రాలేదు. ఏదైనా విషయం వస్తే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. టోటల్గా మరి జాన్ బాబురావు గారు అనే పాస్టర్ గారికి ఒక అల్లుడు ఉన్నాడు. ఆయన హైదరాబాద్ నుంచి ఒక 50 లక్షలు క్యాష్ పట్టుకొని ప్రయాణం చేసి నరసాపురానికి వస్తున్నాడు ఆ ప్రాంతానికి. సో అయితే మరి ఈ విషయాన్ని ఎవరు పసిగట్టారో, ఎలాగా పోలీసులకు చేరిందో తెలియదు, కానీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అప్పుడు ఇక్కడ నరసాపురానికి సంబంధించిన పోలీసులు కాపుగాసి మరి ఈ పాస్టర్ గారు అల్లుడు ఆ ప్రాంతానికి రాగానే బహుశా రైల్వే స్టేషన్లోనే మరి పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి అతనిని స్వాధా చేయడం జరిగింది. చేసినప్పుడు అతని బ్యాగ్లో ఒక 50 లక్షలు క్యాష్ దొరికింది. సరే, వెంటనే అతన్ని వారి స్వాధీనంలోకి తీసుకొని ఆ డబ్బు కూడా వాళ్ళు తీసేసుకొని ఇంకా కొంతమంది పోలీసులు వెంటనే పాస్టర్ గారి ఇంటి మీద దాడి చేశారు, రైడ్ చేశారు. రైడ్ చేసినప్పుడు మరి ఊహించినటువంటి ఈ పరిణామానికి ఆ కుటుంబీకులు, పాస్టర్ గారు అంతా కూడా షాక్ అయ్యారండి, అలాగే చెప్పాలి. అయితే వారి ఇంట్లో సోదాలు చేసినప్పుడు 3 బ్యాగులు దొరికాయని, ఇంచుమించుగా ఈ 3 బ్యాగుల్లో కూడా 1,50,000 పైగానే క్యాష్ ఉందని వార్తా కథనాలు వచ్చినాయి. ఇది కూడా వాస్తవమే. టోటల్గా పోలీసులు పట్టుబడ్డటువంటి క్యాష్ ఏంటంటే మొత్తం 2,30,00,000 క్యాష్ పాస్టర్ గారి ఆధ్వర్యంలో దొరికింది. సరే, ఇంకేంటంటే మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి పోలీసులు ఈ డబ్బుకి ఏదైనా పత్రాలు ఉన్నాయా, ఇది మీ సొమ్మేనా కాదా అని ఆరా తీయటం జరిగింది. బహుశా అది ఆయన సొమ్ము కాకపోయి ఉండొచ్చు, దానికి తగిన పత్రాలు లేకపోయి ఉండొచ్చు. దానివలన వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పలేదు కనుక పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగిందన్న వార్తా కథనాలు వచ్చినాయి. కుటుంబ సభ్యులు కూడా దీని మీద సరిగా పొంతన లేని సమాధానం చెప్పారు అంటూ పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. టోటల్గా ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, సరే ఈ సొమ్ము పాస్టర్ గారికి ఎలా వచ్చింది అన్నది మనకైతే తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. తర్వాత నిదానంగా అసలు ఆ సొమ్ము ఎవరిది, ఎక్కడిదన్న విషయాలు బయటకు వస్తాయి, కొంచెం వెయిట్ చేద్దాం. అయితే నేనేమంటానంటే, కొందరు అత్యుత్సాహంగా మరి పాస్టర్ చూసారా, మరి ఇట్లా 2 కోట్లు దోచుకున్నాడు, ఇది ఎక్కడిది, సొమ్ము ఎక్కడిది అంటూ ఆ మీడియా కథనాల్లో క్రైస్తవ్యానికి క్షేమకరంగా, క్రైస్తవులను విమర్శించే ధోరణిలో చాలామంది మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే, అయ్యా బాబు, ఒకసారి సరే ఈ పాస్టర్ గారు ఎవరో ఏంటో, ఆ కథ ఏంటో తర్వాత బయటకు వస్తుంది, తర్వాత సత్యాలు బయటకు వస్తాయి, తెలుసుకుందాం, కొంచెం ఓపిక పట్టండి. అలాగే నేనేమంటానంటే, మరి చాలామంది ప్రముఖమైన స్వామీజీల ఇళ్లలో గనక ఇలాగే రైడ్ చేస్తే
ఏమండి ఈ దగ్గర ఒకవేళ 2 కోట్లే దొరికాయి, నాకు తెలిసి 100 కోట్లు దొరుకుతాయి. ఎక్కడ మఠాధిపతుల్ని మీరు టార్గెట్ చేసినా, పీఠాధిపతులు మీరు టార్గెట్ చేసినా, ఆశ్రమాల మీద మీరు దాడులు రైడ్లు చట్టపరంగా మీరు నిర్వహించినా 100 కోట్లు దొరుకుతాయి. మరి వాటి సంగతి ఏంటి? ఎకరాలు కొని సంపాదించుకొని పెద్ద పెద్ద ఎస్టేట్లు కట్టి వ్యాపారాలు చేస్తూ రకరకాలుగా వాళ్ళు డబ్బును కూడగడుతున్నారు. చేతులతో లెక్కించలేనంత విస్తారమైన సంపద ఒక్కొక్కరి దగ్గర మూలుగుతోంది. ఈ సంగతి బహిరంగ రహస్యమే, మీ అందరికీ తెలిసిందే. మరి దీని విషయంలో ఏంటి? ఏదో ఒకవేళ పాస్టర్ గారు ఎక్కడి నుంచో దాన్ని పట్టుకొచ్చాడు, మరి ఎవరిచ్చారో ఏంటో తర్వాత బయటకు వస్తాయి. సో నిజానికి ఆయన ఎవరి దగ్గర దోచుకోలేదు, ఆయన ఎవరి దగ్గర దొంగిలించలేదు, అది మోసం చేసి వచ్చిందని కూడా పోలీసులు ఇంకా స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి దీని మీద నానా రకాలుగా మాట్లాడటం అన్నదాన్ని మేము ఖండిస్తున్నాము. ఒకవేళ ఏదైనా మోసపూరితంగా తెస్తే అది తప్పే, పాస్టర్ గారు అయినా తప్పే, బిషప్ అయినా రెవరెండ్ అయినా అది తప్పే. అలా కాకుండా ఆయన ఏదైనా న్యాయబద్ధంగా ఆ డబ్బు ఆయన దగ్గరికి వచ్చుంటే అది తప్పు కాదు అని నా భావన. లేదా దోచుకున్నది అయినా లేదా మోసపూరితంగా తెచ్చిందైనా దాన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తాం మేము కూడా. అయితే నేను అనేది ఏంటంటే, ఇట్లాగన బాబాలనండి, మరి పీఠాధిపతులు మఠాధిపతులు స్వామీజీలు అనండి, వాళ్ళ దగ్గర 1000 కోట్లు 100 కోట్లు మూలుగుతున్నాయి. మరి దాని సంగతి ఏంటి? ఆఫ్టర్ ఇది 2 కోట్లే. కనుక ఈ విషయం గురించి పెద్ద దుమారం రేపాల్సిన అవసరం లేదు. దీని గురించి పెద్దగా క్రైస్తవులు కూడా వరి అవ్వాల్సినంత అవసరం లేదు. దయచేసి దీని గురించి నాకు తెలిసిన వివరం మీకు చెప్పాను. మరలా నాకు ఫోన్లు చేయకండి, దీని గురించి నన్ను విచారించకండి. నాకు తెలిసిన సంగతి మీకు తెలియజెప్పే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా వందనాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ చర్చ్ పాస్టర్ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం పంచాయతీ పీర్చుపాలయానికి చెందిన గంటా జాన్ బాబురావు చర్చికి పాస్టర్ గా ఉన్నారు. ఆయన ఇంట్లో భారీగా డబ్బులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో వెళ్లి తనిఖీ చేశారు. సోదాలు చేయగా ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఎలాంటి ఆధారాలు లేని డబ్బులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 2.27 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులు హవాలా లావాదేవీలకు సంబంధించినదిగా అనుమానిస్తున్నారు. సీజ్ చేసిన డబ్బుల్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్యాష్ పై ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉంటే పాస్టర్ బాబురావు అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి నరసాపురం 50 లక్షల రూపాయలు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు నిఘా ఉంచి సోదాలు చేసినట్లు సమాచారం. పాస్టర్ గా ఉన్న వ్యక్తి ఇంట్లో ఇంత భారీ స్థాయిలో డబ్బులు దొరకడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాస్టర్ బాబురావు కుటుంబం పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు పక్కా సమాచారంతో సోదాలు చేసి డబ్బుల్ని సీజ్ చేశారు. మొత్తం 500 నోట్ల కట్టలు దాచి ఉంచారు. ఈ డబ్బుల గుర్తించి పోలీసులు ఆరా తీస్తే పాస్టర్ సహా కుటుంబ పొంతన లేని సమాధానం ఉంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసే పనిలో ఉన్నారు పోలీసులు. వీరికి ఏవైనా వ్యాపారాలు ఉన్నాయా, హవాలా డబ్బులా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా పోలీసుల సోదాల్లో డబ్బులు దొరికితే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ సరైన ఆధారాలు చూపించలేకపోతే పోలీసులు ఆ డబ్బుల్ని సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగిస్తారు. నమస్కారం అండి. మాకు ఇవాళ మార్నింగ్ సమయం అరౌండ్ 12 o'clock టైంకి ఒక సమాచారం వచ్చింది. దాని నిమిత్తం మేము మా డిఎస్పీ నోటీస్ లో పెట్టి, సీనియర్ ఆఫీసర్స్ నోటీస్ లో పెట్టి సర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకుని ఇక్కడ పీచ్పాలలో ఓఎన్జీసీ ఓల్డ్ సైడ్ దగ్గర హౌస్ అన్నారు బిల్డింగ్, ఆ బిల్డింగ్కి వెళ్ళి వాళ్ళతో అడిగి ఇంట్లో అదే వాళ్ళు హౌస్ సర్చ్ చేసాము. హౌస్ సర్చ్ చేస్తే మాకు 2,27,94,000 క్యాష్ దొరికింది.